హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం నాంపల్లి టెంపుల్ దగ్గర ఉన్నాం. మహామహిమానుతుడని నీవు పొగడు ఆ హరి ఎందున్నాడో చెప్పగలవా? నీ హరి లోపల మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, కొంచెం భయంకరంగా ఉంటుంది, భయపడకండి. మన ఇండియాలోనే బిగ్గెస్ట్ స్నేక్ స్టాచ్యూ మన తెలంగాణలో కరీంనగర్ టు వేములవాడ వెళ్లే హైవే పక్కనే పెద్ద కొండపై ఈ పాము నిలయం ఉంటుంది. దీని చరిత్ర చాలా గొప్పది. వీడియో మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చూసే ముందు మాత్రం ఒక లైక్ చేయండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అన్నమాట ఇది. ఇక్కడ బిగ్గెస్ట్ స్టాచ్యూ, పెద్ద స్నేక్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ స్నేక్ కు సంబంధించిన స్టాచ్యూ ఇది. పైన చూడండి కృష్ణుని బొమ్మ. ఇక్కడ చూడండి చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు ఇక్కడ. నేను కూడా పూర్తి వీడియో చూపెడతా. లోపల ఏంటంటే టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. లోపల మొత్తం చూద్దాం. అక్కడ ఒక స్టోరీ ఉంటుంది, పెద్ద స్టోరీ ఉంటుంది లోపల, చెప్తా, చూద్దాం. చూడండి ప్రవేశ రుసుము అంటే ఎంట్రీ టికెట్ 5 రూపాయలు అన్నమాట. చూడండి తోకేది ఇక్కడ. చూడండి ఎంట్రీ టికెట్ తీసుకున్నాం, ఈచ్ వన్ 5 రూపీస్ అనమాట. 6గురం ఉన్నాం మేము 6గురం కాబట్టి 30 రూపీస్ అయినాయి అనమాట. ఈ తోక కాంచెలి ద్వారం ఉంటుంది లోపలికి వెళ్ళడానికి, ఇక్కడి నుంచి వెళ్ళాలి. చూడండి ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని వస్తున్నాం. లోపల చాలా బాగుంటుంది చూడండి. నాంపల్లి పాము లోపల మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, కొంచెం భయంకరంగా ఉంటుంది, భయపడకండి. ఎంట్రీ ఇస్తున్నాం. పాము తోక చూడండి, కూర్చొని కూడా బాము రాక్షసుడు అన్నమాట. రాక్షసుడు పాము తోకనికి లోపల ప్లేస్ తలదానికి వెళ్ళాలి. తలదానికి వెళ్తే అసలైన స్టోరీ తెలుస్తుంది అన్నమాట. అంటే హిరణ్యకశిపునికిను భక్త ప్రహ్లాదుకు జరిగిన యుద్ధంలో సంబంధించిన స్టోరీ ఉంటుంది ఇక్కడ. చూడండి టూరిస్టులు అందరూ వీడియోలు తీసుకుంటారు. ఇదిగోండి వీళ్ళంతా రాక్షసులు. ఇదిగోండి ఇది అసలైన స్టోరీ. హిరణ్యకశిపుడు ఈయన ఇక్కడ నిలబడురే. హిరణ్యకశిపుడు ఈయన భక్త ప్రహ్లాద్ అనమాట. వీళ్ళిద్దరికి మధ్య జరిగిన ఈ వార్ ఇది. ఈ వార్కి సంబంధించిన యుద్ధమే ఇక్కడ జరుగుతుంది. ఇదే నాంపల్లి అనమాట. నా తీస్తాను. ఆయన ఏర్పాటు చేసిన వాళ్ళు చెప్పు. హిరణ్యకశిపుడు ఈయన భక్త ప్రహ్లాద. అయ్య కొడుకులు ఇద్దరికి వారు జరుగుతుంది ఇక్కడ. కానీ ముందుకెళ్దాం. వీడియో మొత్తం చూసి కొంచెం ఎంజాయ్ చేయండి. ఎగ్జైట్మెంట్గా ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. ఈ స్టెప్స్ పైకి ఎక్కనీకి అన్నమాట. ఇంకా చాలా దూరం ఉంటుంది, కనీసం ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇక ఇతనే హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదను చంపనీకి వస్తాడు కదా. నరసింహస్వామి గురించి చెప్తే అతనికి నచ్చదనమాట. అతని నామస్మరణ నచ్చదు అతనికి, అందుకే అతను చంపనీకి వస్తాడు అనమాట. ఇక్కడ వాళ్ళ తల్లి ఓదర్స్తుంది అన్నమాట. బాగుంది కదా. ఇది అవుట్ సైడ్ చూడండి ఒకసారి. అంటే హెయిర్ బయటనికి వెళ్ళి గాడిపడానికి అది చూడండి. అది తల. మనం తల దగ్గరికి వెళ్దాం, తల దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏముంటుంది. మన వాళ్ళు అక్కడ చూస్తున్నారు. అంతా వీళ్ళంతా టూరిస్టులు. వీళ్ళంతా టికెట్ తీసుకొని వచ్చి చూస్తారనమాట, ఫోటోలు వీడియోలు దిగుతారు.
మనోళ్ళు అక్కడ ఫోటో దిగుతారంట. ఫోటోలు దిగిపోరాదు. ఇందులో కొంచెం అన్కంఫర్టబుల్గా ఏముందంటే నాకు కొంచెం ఉడుకుతుంది, కొంచెం ఉబ్బరింపుగా ఉంది. ఇలా ఫ్యాన్లు లేవు అనమాట. మీరు వస్తే అందరు ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా బాగుంటుంది. వాళ్ళ అమ్మ ఓదారుస్తుంది అతన్ని. యుద్ధం జరిగే ముందటిది. ఇంకా ముందుకెళ్ళినాక మొత్తం అసలైన యుద్ధం వారు అక్కడ ముందర జరుగుతుంది అన్నమాట. మనం చూద్దాం అక్కడికి వెళ్ళి. ఇది ఏంటంటే భక్త ప్రహ్లాదుడికి అతని గురువు విద్య నేర్పుతున్నాను అన్నమాట. ఇక్కడ విద్యకు సంబంధించి ఇక్కడ ఏంటంటే కార్తీక దీపాలు ఇట్లా వెలిగించవచ్చు. ఇందులో కొంచెం రీసౌండ్ వస్తుంది. నరసింహస్వామి స్మరణ ఇతను చెప్తాడు కదా, మీరు స్టోరీ చూసే ఉంటారు. వాళ్ళ ఫాదర్కి నచ్చక, హిరణ్యకశిపుకి నచ్చకపోతే ఇట్లా చంపేయమని ఆజ్ఞ ఇస్తాడు అనమాట. ఆ ఆజ్ఞ మేరకు భటులు చంపేద్దామని వస్తారు, కానీ దేవుడు కాపాడుతాడు. ఇక్కడ అతని దగ్గరికి పాము వస్తుంది. ఇక స్టోరీ చూసే ఉంటారు. అతని స్మరణ చేసే వరకు చంపనీకి రాదనమాట. ఇదిగోండి చివరికి వచ్చేస్తుంది చూడండి దేవుని దగ్గరికి. ఇదిగోండి తీయొద్దా, ఇక్కడ వీడియో తీయొద్దట. అయిన ఈ స్తంభం నుండి నీ హరి వెలువడు దాకా తీయొద్దంటారు. చూడండి చాలా బాగుంది. చూడండి ఇక్కడ దేవుడు లాస్ట్ చరిత్ర మొత్తం ఇక్కడ ఉంటుంది. హిరణ్యకశిపుని చంపుతాడు ఇక్కడ నరసింహస్వామి. చూడండి కొన్ని ప్రదేశాలలో ఏంటంటే వీడియోకి అలో ఉండదన్నమాట. మనం పర్మిషన్ తీసుకొని వీడియో తీయాలి. నేనైతే ఎంతో కష్టపడి పర్మిషన్ తీసుకొని ఒక యూట్యూబర్ అని చెప్పి వీడియో మొత్తం తీసి మీకు చూపిస్తున్నాను. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను గాయ్స్. కష్టతరమైన ఈ వీడియోని ఇష్టంగా చూస్తున్న మీ అందరికి ధన్యవాదాలు. ఇదిగోండి ఇది పాము నడుం భాగం, తల దగ్గర మొండం అన్నమాట. చూడండి ఎంత బాగుందో. మ్యాక్సిమం తీసిన. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొంచెం లాంగ్ తీద్దామంటే తీయనియట్లేరు వీడియో. సరే మ్యాక్సిమం అయితే ట్రై చేసిన, చాలా కష్టంతో తీసిన. వీడియోని జర లైక్ చేయండి. చూడండి భక్త ప్రహ్లాదం దగ్గరికి వెళ్దాం. మీరు స్టోరీలో చూసే ఉంటారు, యూట్యూబ్లో సెర్చ్ చేసినా వస్తుంది భక్త ప్రహ్లాద చరిత్ర అని. సేమ్ మనకు స్టోరీలో చూపించినట్టుగానే ఉంది. చూడండి వాళ్ళ తండ్రి భలే ఉన్నాడు. చూడండి ఇదే నరసింహస్వామి వెలిసిన పుణ్యక్షేత్రం అన్నమాట. మొత్తం భక్త ప్రహ్లాదునికి జరిగిన చరిత్ర. బయట లొకేషన్ అన్నమాట ఇది. గుట్ట మీదనికి వెళ్ళి హైట్ అన్నమాట. ఇదంతా తీర ప్రాంతాలు. ఇది అక్కడ దూరంగా సముద్రం ఉంటుంది, అంటే ఒక చెరువు లాంటి ప్రదేశం అని అడుగుతారు. దాని పక్కన పెట్టున్న తీర ప్రాంతాలు ఇవి. ఇల్లుడు చూడండి, సముద్రం చూపెడతా, పెద్దగా ఉంటుంది, అంత సముద్రమే. మొత్తం అక్కడ ఎల్లో కనబడుతుంది దూరంగా, అక్కడ కనబడుతుంది. అంతా బాగుంటుంది లొకేషన్ అనమాట. గుట్టగా చూపెడతా, ఇంకా బయటికి వెళ్ళినాక చూపెడతా, ఇంకా బాగుంటుంది. ఒకటి ఏమనిపించిందంటే, ఇట్లా నడుచుకుంటూ వెళ్తామా, మనం కిందికి వెళ్తున్నామా, ఇట్లా కిందికి వెళ్తా అంటే పక్కన పెట్టి ఏదో మనుషులు ఉన్నట్టే అనిపిస్తుంది. మన ఎమ్మటి మనుషులు ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ అవి విగ్రహాలు అనమాట. మన పక్క ఎమ్మటి మనుషులు ఉన్నట్టే ఉంటుంది. మనం కిందికి వెళ్తాను. ఇప్పుడు అయిపోయింది, పైన తీసినాం కదా, కిందికి పోతుంది. పాము కనీసం ఎంత, ఒక 100 అడుగులు ఉంటుంది అనుకుంటా. 100 అడుగుల పాము. ఇక్కడ బొమ్మ చూడండి, ఇక్కడ బొమ్మ విగ్రహం పోయింది. ఇది ఎక్స్పైర్ అయిపోయింది, దీని పని తీసేసి అనమాట. బాగుంది. ఇక్కడ బయటికి వెళ్ళదు, అది ఎగ్జిట్ అనే ఇట్లా బయటికి వెళ్ళదా, ఇక ఎగ్జిట్ ఇది. బయటికి మనం వచ్చింది ఇట్లా లోపలికి వెళ్ళా. చూడండి ఇట్లా వచ్చేది ఇది అన్నమాట. మన లోపలికి వచ్చేది, బయటికి వెళ్ళేది ఇది. ఇట్లా బయటికి వెళ్దాం. చూడండి బయటికి వెళ్ళి లొకేషన్ చూద్దాం. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇదిగోండి ఎగ్జిట్. ఇక్కడ అందరు పేర్లు రాసుకున్నాను అన్నమాట. ఇక పేర్లు, అన్ని పేర్లు, లవ్ సింబర్లు, పేర్లు రాసుకున్నాను. బయటికి వెళ్దాం. చూడండి బయటకి అయితే వచ్చేస్తున్నాం. ఎంట్రన్స్ వేడు, ఎగ్జిట్ వేడు అన్నమాట. వెళ్ళే దారి ఇది. మనం అప్పుడు వచ్చినాం కదా టికెట్ తీసుకొని.
లోపలికి వెళ్ళే రాక్షసుని చూపెట్టినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్తున్నారు చూడండి టూరిస్టులు. మనం ఎగ్జిట్ ఇట్లా ఇట్లా బయటకు వెళ్తున్నాం చూడండి. పాము తోక చూసినాం కదా, అలాంటి కిటికీలు కదా చూసుకునే కౌంటర్ కాడకి వచ్చినాం చూడండి. మొత్తం ఇది కొండల మధ్యలో రాళ్ళ మధ్యలో ఉంటుంది. అద్భుతమైన కొండ ఇది అన్న తోక, చాలా అద్భుతమైన కొండ అన్నమాట ఇది. ఇక మీకు ఒకటి మంచి స్టాచ్యూ చూపెడతాడు. ఇది ఏంటంటే ఇగో లక్ష్మీ నరసింహస్వామి ఈ స్తంభంలో లేడు లేడు అంటే ఉండడం చూపెడతాడు వాళ్ళ తండ్రికి. ఆ స్టిచ్ అదన్నమాట. ఇదిగోండి, ఇది ఏంటంటే కరీంనగర్కి వేములవాడకి మధ్యలో హైవే మీద ఉంటుంది ప్లేస్. మనం వేములవాడ వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ చూసుకొని వెళ్ళాలన్నమాట. ఇది ఈ నాంపల్లి గుట్టను చూసుకొని ఇక్కడ పాముని, కృష్ణుని, అక్కడ దూరంగా నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, అది చూసుకొని వెళ్ళాలన్నమాట. మన ఇష్టం, అది ఇక రావచ్చు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక కరీంనగర్ బాట మీదకి మనం విలేజ్ వెళ్ళాలి. చూడండి కొండ మొత్తం చూడండి ఎంత బాగుందో. ఇంకా పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూడండి చిన్న చిన్న కొట్లు, మరుగుదొడ్లు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎంట్రీ టికెట్ కింద టోకెన్ తీసుకొని రావాలి. ఎంట్రీ టికెట్ టోల్ గేట్ అన్నమాట, 20 రూపాయలు ఉంటుంది. ఇది కింద కొండ కింద ఇక్కడ భోజనాలకి ఇట్లా వండుకొని తినొచ్చు అనమాట. ఇటు కొంచెం అవతల కొంచెం దూరం పోతే మంచిగా కనబడుతుంది. కొంచెం చూపెడతాను. ఇది పార్కింగ్ ఏరియా, అంతగా వాహనాల పార్కింగ్ ఏరియా ఇదంతా. ఇక్కడ వాహనాలు పెట్టి లోపల పామును చూసి రావాలి. ఇదిగోండి మనం వచ్చిన రోడ్డు ఇది. కింద ఇక్కడ వచ్చింది చూడండి, అంత మొత్తం దూరంగా చెరువు, మొత్తం చెరువు భాగం అన్నమాట ఇది. అక్కడ పేద బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మీకని మనం వెళ్ళాలి. కరీంనగర్ టు వేములవాడ. ఎండ మిట్ట మధ్యాహ్నం కొడుతుంది. అక్కడ దూరంలో నరసింహస్వామి దేవస్థానం ఉంటుంది. మనం కొబ్బరికాయలకి ఇట్లా కొట్టాలంటే అక్కడికి వెళ్ళి కొట్టాలి. మరీ హైట్లో ఉంది. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళట్లేము, ఎందుకంటే ఇక్కడికే లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి. సరే, వీడియో అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చిందా? ఇంకా మంచి మంచి వీడియోల కోసం మన వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మంచి వీడియోలు అందిస్తాను మీకు. చూడండి కిందికి వెళ్తున్నాం. ఇదంతా కిందికి వెళ్ళే ప్రదేశం అన్నమాట. రోడ్డు కిందికి వెళ్తున్నాం, బాగుంటుంది చూడండి. మొత్తం ఊరి అంతా. శ్రీశైలం దగ్గర కూడా ఇట్నే ఉంటుంది సేమ్. మలకలు ఉంటుంది. అది ఒకటి పైన చూసినాం కదా పాము తల, వెళ్తున్నాం కిందికి. టూ కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట ఇది. మొత్తం టేక్ చెట్లు ఉన్నాయి ఇక్కడ. అదిగోండి మనం టోల్ గేట్ కాడికి వచ్చాం. టోల్ గేట్ టికెట్ తీసుకున్నాం కదా ఇక్కడ. సరైన డ్రైవింగ్ వేసుకున్నాం. కమాన్ ఇది పునర్దర్శన ప్రాప్తిరస్తు.
ఇప్పుడు మనం కరీంనగర్ మీకు వెళ్ళి విలేజ్కి వెళ్తున్నాం అన్నమాట. ఇటు వేములవాడ. చలో హైవే ఎక్కేసిన ఇప్పుడు అయిపోయింది. డైరెక్ట్ వరంగల్ అయిపోయింది. బాగా వచ్చింది చూడండి, అదిగో కొండ చూడండి. అదిగో క్లియర్ కనబడుతుంది.